అమరావతి దగదగలు ఒక్కసారిగా మళ్ళీ, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ పనులు మొదలైపోయినాయి. రాజధాని అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొన్నటి వరకు రాత్రులు చీకటమయంగా ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డు నేడు విద్యుత్ వెలుగులతో కలకలాడుతుంది. మంత్రి సత్యనారాయణరాజు ఆశ్రమం నుంచి రాయపూడి వరకు ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డు 9 కిలోమీటర్ల మేర విద్యుత్ స్తంభాల పునరుద్ధరణ పనులను అధికారులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. మొత్తం మీద ఏంటంటే రహదారి మీద విద్యుత్ దీపాలు వెలుగులు ఇవన్నిటితో మళ్ళీ కొత్త రూపు సంతరించుకుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ మొదలయ్యింది అనేది. అలాగే మరో వార్త, మారణాయుధాలతో దాడులకు తెగబడిన నామమాత్రపు సెక్షన్లే. ఇది చాలా కీలకమైన వార్త. ఈవీఎంలు ధ్వంసం చేసింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గుర్తు తెలియని వ్యక్తులు కారణమంటూ ఫిర్యాదు, హింసాత్మక ఘటనలో కేసులు నమోదు, దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యం, పోలింగ్ వేళ హింసాత్మక ఘటనలపై సిట్ తుది నివేదిక. 100 మంది రాళ్లు మరణాయుధాలతో దాడులకు తెగబడిన నామమాత్రపు సెక్షన్లే తప్ప హత్యాయత్నం సెక్షన్లు పెట్టలేదు. అంటే ఐపీసీ 307 పెట్టాలి, అది పెట్టలేదు అనేది. మాచర్ల అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహా వైసీపీ నాయకులు పలు చోట్ల పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తుల కారణమంటూ ఫిర్యాదులు ఇచ్చి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అలాంటి విధ్వంస ఘటనలపై ప్రీసైడింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉండగా బిఎల్ఓలతో ఇప్పించారు. అత్యధిక కేసుల్లో నిందితులను గుర్తు తెలియని వ్యక్తులుగా పేర్కొనడం గమనార్హం. ఆయా కేసుల్లో కొందరిని గుర్తించిన అరెస్టు చేయలేదు. పోలింగ్ రోజున ఆ తర్వాత రాష్ట్రంలో చెలరేగిన హింసాత్మక ఈవీఎంల విధ్వంస ఘటనలపై పోలీసులు వ్యవహరించిన తీరిది. కేసుల నమోదు, వాటి దర్యాప్తులోనూ అవసరమైన శ్రద్ధ అయితే చూపించలేదు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఈ అంశాలన్నింటినీ గుర్తించింది. గత నెల 20న ప్రాథమిక నివేదిక సమర్పించిన సిట్ తాజాగా 274 పేజీలతో సమగ్ర తుది నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎన్నికల సంఘానికి అందజేసింది అనేది. ఓకే, వాస్తవానికి నామమాత్రపు సెక్షన్లే పెట్టారనేది, అప్పుడు కేసులు నమోదు చేశారనేది. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వమే కాబట్టి ఇంకా ఈ కేసు ఇలా ముందుకెళ్తే ఎవరు అరెస్ట్ అవుతారు అనేది అయితే ఇంకా కీలకం.